ప్రేరణ నేను మాట్లాడుతున్నాను. నేను 5వ తరగతి చదువుతున్నాను. 10 కంఠస్థ వాక్యాలు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఆది కాండము 1:1 మా దేవుని మందిరం మేము విడిచిపెట్టము. నెహెమ్యా 10:39 యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుని చేసాను. శాంతికర జలముల వద్ద ఆయన నన్ను నడుపును. కీర్తనలు 23:1-2 నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తనలు 119:105 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేమో. నీ మార్గం నడుచుకుంటూ నన్ను బ్రతికింపుము. కీర్తనలు 137 యెహోవా నీ గృహంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. కీర్తనలు 15:1 నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గుడమైన సంగతులు నేను నీకు తెలియజేద్దాను. 33:3 ఆత్మవిషయమైన దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిదే. దుఃఖపడు వారు ధనులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందురు. ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదరు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చేత పొందుదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతుంది. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి 5:3-10 ఎలయనగా వాడు పోయిన త్రోవలాంటి విధిష్ఠించితివి. ఏదో నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషము నా కన్ను మరుగై ఉండదు. కీర్తనలు 16:17 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1.